క్యాసినో గుట్కాలు అమ్మితానికి లేకపోతే ఇట్లాంటివి చేసడానికి అడిగిందని చెప్తాడు ఆయన. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి చెప్పే ఎత్తుగడలు. అతి ప్రమాదకరమైన సమస్య ఏంటంటే ఒక ప్రైవేట్ సర్వే, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి తెస్తాం ఇప్పుడు. ఎందుకంటే మ్యాక్సిమం యూత్ రూరల్ యూత్. ఆయన నన్ను కొంచెం ఏమంటారు వ్యంగ్యంగా చెప్పిండు ఆ పెద్ద ఆయన. ఏమన్నాడు, అరే మీరు ఉచిత పథకాలు ఇచ్చితే తీసుకుంటానికి జనమేడ బతుకుంటారా బాబు, యూత్లో 30 నుంచి 40% మంది గాంజా ఇట్లాంటి డ్రగ్స్ వ్యసనాలకు పోయి ఫస్ట్ ఎరాడికేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన, ఊరి మారుమూల ప్రాంతంలో ఉండేటోళ్ళు. అందుకనే మా ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తెరిగే సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినే దాని మీద చేసిండు. అట్లాంటి వారికి మీ ప్రతిపక్ష నాయకులు చేయండి రా బాబు. ఇప్పుడు ఆ ప్రభాస్ చేస్తున్నాడు, కొంతమంది మిగతా సినిమా లేకపోతే ఇతర సెలబ్రిటీస్ చేస్తున్నారు. అట్లాంటికి చేసేది లేదు. పొద్దుగా లేస్తే ముఖ్యమంత్రి చేసే పనులను విమర్శించడం తప్పితే మరొకటి కాదు. ఇది పక్కా మాకున్న సమాచారం వరకైతే ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారిది అనేది మనకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిది అని అసలు ఆయన గుర్తే లేడు. కానీ మా దందాలు మాత్రం మస్తు దీంతో కలిసి కేటీఆర్తో కలిసి చేసిన మాత్రం గుర్తున్నది. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మేము విజ్ఞప్తి చేస్తాం. గతంలో నాకున్న సమాచారం కూడా చెప్తున్నా, ఒక ప్రైవేట్ పోర్ట్స్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు వస్తున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలువరించలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇది ఎవరిదో ఎందుకు, అదానిదే. అది సూరత్ నుంచే 2 తెలుగు రాష్ట్రాలకు వస్తుందని ఒక ప్రైవేట్ అంచనా ఉంది. ఇక్కడ తెలుగు ప్రజల్ని కాపాడుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి చాలా చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి స్పెషల్ టీమ్స్ కూడా అంటర్ కరెంట్గా పనిచేస్తున్నాయి. అట్లాంటి వాటిని సెర్చ్ చేసే క్రమంలోనే ఈ దొంగలు దొరికిండ్రు ఆ పోచంపల్లి దాంట్లో. కాబట్టి ఇవి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వీటిని వాచ్ డాగ్ లెక్క ఉండండి, ప్రభుత్వానికి సమాచారం చేరవేయండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, యూతే నిర్వీర్యమైన తర్వాత తెలంగాణ ఎవరి కోసం అనే ఆలోచన కూడా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దందాలకు అంతా కేర్ ఆఫ్ అడ్రస్గా కేటీఆర్ ఉన్నాడు. ఫస్ట్ ఇది చూసుకో. నీ వెనుక ఉన్న గురువింద చందాన మాట్లాడకు, నీ వెనుక ఉన్న బ్లాక్ను ఫస్ట్ చూసుకో. చాలా అంశాలు నీ వైపే వేళ్ళెత్తి చూపుతున్నాయి. ఇప్పుడున్న సమాచారం, భవిష్యత్తులో ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఎందుకు తొందర. కాబట్టి ఒక హెచ్చరిక లాంటి సూచన మిత్రుడు కేటీఆర్కు. ఇట్లాంటివి తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. తెలంగాణ కల్చర్లో ఉన్న నాటు సాంప్రదాయాలు వేరు. మీరు తెస్తున్న ఆర్టిఫిషియల్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల తెలంగాణ సమాజానికే కీడు చెడు జరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇది డెఫినెట్గా ప్రభుత్వం వాచ్ డాగ్ లెక్క మీ యొక్క అక్రమ వ్యాపారాల మీద కూడా నిఘా వేసింది. మేము కూడా ఎక్కడ ఇలాంటివి దొరికినా కూడా భూముల నుంచి మొదలు పెడితే హోటల్స్ నుంచి మొదలు పెడితే ఏ రంగాన్ని మనోళ్ళు వదలలే. జరిగింది అంతంతా కూడా పని చేసింది తక్కువ, దోచుకున్నది ఎక్కువ. బయటకు వచ్చి ఇంకా నీతులు చెప్పడం బంద్ చేయండి అని చెప్పి వారికి సూచిస్తున్నాం.